ఇది ఖాదర్ మెస్సి గారి షెడ్ అండి. ఈ షెడ్లో ఎస్ క్యాబిన్ కడుతున్నాం. ఈ క్యాబిన్లు కట్టి దాదాపు ఇలాంటి క్యాబిన్లు మేము దాదాపుగా 20-30 సంవత్సరాలు అయిపోయి ఉండిద్దండి. మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ క్యాబిన్ కట్టాం. మళ్ళీ పాత రోజులు గుర్తుకొచ్చినాయండి. ఎస్ క్యాబిన్లు కనుమరుగైపోయినాయి ఈ మధ్యకాలంలో. మళ్ళీ ఇప్పుడు కట్టాం. ఖాదర్ మెస్సి షెడ్ అండి ఇది. అయిపోయిందండి. క్యాబిన్ అయిపోయాక మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో వీడియో చేయలేదు. ఈ బండికి మళ్ళీ కంప్లీట్ అయిపోయింది. సీలింగ్ వేసాం. పెయింట్ వర్క్ జరుగుతుంది. ఎస్ వర్క్లు కూడా చేస్తున్నామండి. ఓల్డ్ టైప్ బళ్ళు చాలా రోజుల తర్వాత ఎస్ పని చేస్తున్నాం. లోపల సీలింగ్ వేసాం. లోపల సీలింగ్ వర్క్ చూపిస్తాను ఆగండి. వెనకాల టైర్లన్నీ ఎప్పతీస్తారండి. గ్రీజ్ అయి పెడుతున్నారు. ఇదిగో లోపల సీలింగ్ చూడండి, బాగానే వచ్చింది సీలింగ్. చిన్న క్యాబిన్ అండి. లోపల చాలా చిన్న క్యాబిన్. సీలింగ్ బాగానే వచ్చిందండి బండికి. ఏలేదు అక్కడ స్టీరింగ్ వచ్చిందండి. ఆ టూల్ బాక్స్ మీద కూర్చొని తోలటమే డ్రైవరు. సీలింగ్ అట్టకి గ్యాప్ ఉంది కదండి కింద, అక్కడ క్లాత్ కుట్టిస్తారు. ఎందుకంటే డ్రైవర్ వెనకాల ఆనుకొని బండి తోలటానికి. అది బాడీ వర్క్ అండి. మొత్తం ఐరన్ ప్లాట్ఫారం, టెలిఫోన్ ప్లాట్ఫారం అండి. టెలిఫోన్ ప్లాట్ఫారం వల్ల తుప్పు రానివ్వదు. ఇక వెనకాల మెకానికల్ వర్క్ జరుగుతుంది. మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. లోపల ఎంత చిన్నగా ఉందో. టాటా ఎస్ క్యాబిన్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కట్టామండి. ఇది ఈ పెయింట్ వర్క్ అయిపోయేపాటికి టైం పట్టిద్దండి. ఇంకా 2-3 రోజులు పట్టిద్ది. టింకర్ మెస్సీలో లోపల బానెట్ ఉంటుంది కదా ఇంజన్కి, ఆ బానెట్కి ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ కొత్తవి కొనాలంటే కొంచెం దొరకట్లేదండి ఇప్పుడు. అందుకని దాన్ని ఇక ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. ఇక మొత్తం ఒకసారి పెయింట్ అయిపోయాక మళ్ళీ ఇంకోసారి చిన్న వీడియో పెడతానండి. మళ్ళీ కంప్లీట్ అయిపోయాక పని. చాలా రోజుల తర్వాత ఎస్ పని చేస్తున్నామండి. కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఎస్ పని చేసి. నా వీడియోని లైక్ చేయండి. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి.